సారీ సార్, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. కనిపించకుండా పోయిన అమ్మాయి దొరికితేనే మీరు నిర్దోషి అవుతారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. పద, వెళ్ళి ఇష్కని వెతుకుదాం. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? పద, రావే, వదులు. ఆగవే. తేజ, వచ్చావా? వచ్చానురా. మీ విలేజ్ రోడ్డు మీదే ఉన్నాను. ఓకే, 5 minutes అక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నాను. అలాగేరా. హాయ్ రా. హలో రా, ఎలా ఉన్నావు? ఫైన్. తేజ, ఇషిక ఆచుకి ఏమైనా తెలిసిందా? లేదురా, హైదరాబాద్ అంతా గాలించాను. మన ఫ్రెండ్స్ ఇళ్ళు, ఇష్క రిలేటివ్స్ హౌసెస్ అన్నీ వెతికాను. హోటల్స్ కూడా ఎంక్వైరీ చేశాను. తను ఎక్కడా లేదురా. ఇష్కకి ఇక్కడే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటుందా? అసలే మతిస్థిమితం లేని మనిషి. లేదురా, దానికి ఏ పిచ్చి లేదు, అదే యాక్టింగ్ చేస్తుందంతే. లేదు కృష్ణ, నా కళ్ళారా చూశాను. నువ్వు గౌతమ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇష్క చాలా వైలెంట్ అయింది. రోజు గొడవే తనతో. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, కరెంటు షాకులు. ఆ బాధ పగవాళ్ళకు కూడా వద్దురా. ఇష్క నిజంగానే పిచ్చిదైందిరా కృష్ణ. అదంతా మిమ్మల్ని నన్ను నమ్మించడానికేరా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి తేజ. ఇషిక వాళ్ళ పిన్నితో ఇక్కడికొచ్చి ఏం చేసిందో తెలుసా నీకు?
ఏం చేసిందిరా? మై గాడ్, ఇవన్నీ వింటుంటే నాకు కూడా ఇష్టమైన డౌట్ వస్తుందిరా. డెఫినెట్ గా ఇషిక ఏదో గేమ్ ప్లాన్ చేసిందిరా. తను మిస్ అవటం కూడా తను వేసిన ఏదో ప్లానే. మరి ఇప్పుడు ఎలా కృష్ణ? అన్ని తెగదింపులు చేసుకుని వస్తే ఇక్కడ కూడా ఇష్క దురదృష్టంలో వెంటాడుతోంది. ఏం చేద్దాన్రా? చెడ్డవాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా ఆఖరికి మంచి గెలుస్తుంది తేజ. ఇషిక వాళ్ళ అమ్మకి ఏ గతి పట్టిందో ఇషిక కూడా అదే గతి పడుతుంది. ఇష్క ఇలా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదురా. ఫ్రెండ్ అనుకుంటే శత్రువైంది. స్వార్థం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఇషిక పతనం మొదలైంది. గౌతమి మంచితనం వల్ల ఇన్నాళ్ళు ఇషిక బతికిపోయింది. ఈ కాగన్రా ఇషికకు క్లైమాక్స్ ఇవ్వాల్సింది. దాని ఆటకు ఈరోజే చెక్ పెడతాను. ఇషిక వెనక ఎవరున్నా వాళ్ళని ఫినిష్ చేస్తాను. సరే పదరా. మేడం పోతు మేడం. మేడం మేడం కొడదు మేడం. మేడం వదిలేండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. సిగ్గులేదు. ఇప్పుడు కొట్టి ఏం లాభం? ఇషికని ఎవరో కిడ్నాప్ చేశారా? సిగ్గుగా లేదు మీకు ఆ మాట చెప్పడానికి? సిగ్గు ఆడకు కాదు, నీకు లేదు. వాళ్ళు ఎంత ప్రయోజకులో తెలుసుండి కూడా వాళ్ళని పంపించావంటే అప్పుడే ప్రేమించిన కన్నెపిల్ల సిగ్గుపడినంత సిగ్గుపడాలి నువ్వు. ఓ బుడ్డోడిని, ఓ ఆడపిల్లని చంపిరమ్మని ఏసీ బస్సులో హైదరాబాద్ పంపించావు. ఏం చేశారు? ఓసీగా తిరిగి వచ్చారు. అయినప్పటికీ కూడా ఇష్కాకి కాపలాగా వీళ్ళని పంపించావు. ఏమైంది? ఇద్దరిని బాగా వాయించి ఎవరో ఎత్తుకుపోయారు ఇష్కాని. ఆ ఎత్తుకెళ్ళింది కూడా ఓ ఆడపిల్లనంట. ఏందమ్మా ఇది? నిన్ను నమ్మి నా బిడ్డ నీ చేతుల్లో పెడితే ఇదిగో ఈ దద్దమ్మలు వదిలేసినారు. ఎవరు ఎత్తుకెళ్ళారో ఏమో. అయ్యయ్యో, నా బిడ్డను ఎలాగైనా కాపాడమ్మా. ఇదైనా రియలా లేకపోతే నటనా? ఏ ఊరుకోవయ్యా, ఏంది నువ్వు? ఓ పక్క బిడ్డ కనపడక నేను ఏడుస్తుంటే పరస్కలాడతావేంటి? అబ్బే ఏట్లేదమ్మా, ఈ మధ్యన ఏది రియలో ఏది నటనో తెలియక చిన్న కన్ఫ్యూజన్ అంతే. నిజమే సార్, మాత మొహం చూస్తుంటే అర్థమవుతుంది. అవునా? ఆ. నేను సొత్త నాకు బంగారం లాంటి ప్లాన్ పాడు చేశారు. మీరు అసలు ఎందుకు పనికొస్తారు? పెద్ద ప్రొఫెషనల్స్ మళ్ళీ పేరుకి. ఒక్క ఆడపిల్లని కాపలా కాసే కాపాడలేకపోయారు. మీకు జీతాలు ఇస్తున్నందుకు నాకే అవమానంగా ఉంది. చేతకాని వాళ్ళు పనిలో పెట్టుకుంటే అవమానంగా కిరీటం పెట్టుకున్నట్టు ఉంటుంది ఏంటి మరి? అయ్యో రాణి, ఏదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు. ఎవరెత్తుకెళ్లారో ఏమో. అమ్మా ఇషిక. మొత్తానికి నాన్న పులి కదా ఉందన్నమాట. ఇషిక కనపట్టలేదని నువ్వు గొడవ చేస్తుంటే నిజంగానే కనపడకుండా పోయింది సుమా. ఏందయ్యా మాట మాటకి ఎగతాలు చేస్తున్నావేంది? అంత లోకు అయిపోయినానా నీకు? చూడు రాణి. మీ ఎదగొచ్చేద్దేటి? ఒక్క నిమిషం. 2 నిమిషాలు తీసుకో, వెళ్ళు. ఇషిక ఎక్కడ పోయినాదో ఏందో. అమ్మా తల్లి ఇషిక. హలో, ఎంతసేపు మాట్లాడుతుందయ్యా? ఇంకెందుకా మీరు
పని పాడు చేయడం, ఆవిడతో వాయించుకోవడం, పాడు చేయడం, వాయించుకోవడం మామూలే కదా. ఎందుకు వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా ఇషిక, అమ్మా ఇషిక, ఈ మాత ఏంటి ఇంకా రాదు. సరే అమ్మా నా ఇషిక ఏది? రేపు నువ్వు ఒక పని చేయాలి. ఏంటి రాణి? మరి మా పిల్ల? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. అలాగే. వెళ్ళు. ఇప్పుడు చూడొద్దు వెళ్ళి. ఇదిగో నీ మాత మామూలు ప్యాసింజర్ కాదా, చాలా డేంజర్. మరి ఏందయ్యా, మా పిల్ల కనపడకుండా పోతే తీరిగ్గా నువ్వు వార్తలు చదువుతున్నావా? మాకు కళ్ళున్నాయ్యా, మేము కోపంగా చూస్తాం. ఏంటి పొద్దునే నినసా? పొద్దేంది సంధ్యేంది, నిన్నటితో నేనిచ్చిన గడువు అయిపోయినది. ఈ రోజుతో పోలీసులు ఇచ్చిన గడువు అయిపోయినది. యాడయ్యా మా పిల్ల? ఎక్కడున్నది? చెప్పయ్యా, అడుగుతుంటే మాట్లాడవే, చెప్పు. ఎవరికి చెప్పి ఇంట్లోంచి వెళ్ళింది నీ పిల్ల? అయినా నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని కృష్ణ వెతుకుతూనే ఉన్నాడు దానికోసం. ఇంతవరకు ఇంటికే రాలేదు. ఎందుకొస్తాడు? మా పిల్లతో రాపోతే పరువు పోతుంది కదా. చూడండి, మీకు ఆయన గురించి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇష్కపై ఆయన కోపం ఉండుంటే తనను మోసం చేసిందని తెలిసిన రోజే ఇష్కను ఆయన ఏదైనా చేసుండాలి. కానీ సహనంతో భరించారు. దాని ఫలితమా ఇది? ఓ అబ్బా, ఇప్పుడు ఈ కబుర్లన్నీ వద్దమ్మా. మాకు మా పిల్ల కావాలంతే. పిల్ల కావాలంటే దాన్ని పిల్లి పిల్లలాగా చంకన పెట్టుకుని ఊరేగు. దాన్ని ఎందుకు వదిలేశావు? అయినా దాని పక్కనేగా నువ్వు పడుకునేది. అది ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో కాస్త మేల్కొని కనిపెట్టుకోవాల్సిన జ్ఞానమైనా లేదా నీకు? కడుపు ఖాళీగుంటే చాలు అస్తమానం తినడం, గుర్రు పెట్టి నిద్రపోవడం. మతిస్థిమతి లేని పిల్లని జాగ్రత్తగా కనిపెట్టాల్సిన జ్ఞానమైనా లేదా నీకు? ఏందే ముసల్దానా, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని, మా వదిన మంచితనానికి పోతే దాన్ని దుర్వినియోగం చేసి మాకు మచ్చ తెస్తున్నారు. ఓ అబ్బో, మంచితనం మంచితనం అంటే మనుషులు మాయ చేయడమా ఏంటి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా పిల్ల దొరికిందా? చెప్పండి అయ్యా. లేదమ్మా, ఈ రోజు పొద్దునే మా వాళ్ళకి మీరు చెప్పిన పోలికలున్న ఒక అమ్మాయి శవం దొరికింది. ఏందయ్యా, ఏంది నువ్వు చెప్పేది? శవం కనిపించినదా? ఆ శవం మీ అమ్మాయిదో కాదో తెలియాలంటే మీరు ఒకసారి వచ్చి చూడాలి. ఇంకా ఏందయ్యా చూసేది? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. మా పిల్ల నా కృష్ణ అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు. అడ్డుగా ఉందని చంపేసినాడు. అయ్యో నా బిడ్డ, నీ తలరా తిట్టారా చుందమ్మా? ఇషిక, ఇషిక, అమ్మా ఇషిక, అన్యాయంగా చచ్చిపోయినావు కదే. పాపం పిచ్చిది. తాళి తెంచిన మొగుడు చూస్తానంటే తీసుకొచ్చినాను. ఇప్పుడు మా అక్కకి ఏం సమాధానం చెప్పేది? మా బావకి నా మొహం ఎట్టా చూపించేది? ఓరి అన్యాయపు దేవుడోయ్, ఇంత అన్యాయపు రాత రాసినావేంది? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు ఆ శవం మీ అమ్మాయిదో కాదో తెలియాలి. ఇంకా ఏందయ్యా తెలిసేది? అది ఖచ్చితంగా మా పిల్ల శవమే. కృష్ణ దాన్ని చంపేశాడు. అన్యాయంగా దాన్ని ఉసురు తీసుకున్నాడు.
అమ్మా అదేం పాపం చేసిందయ్యా? పాపం అది పిచ్చిది కదా, దాన్ని చంపడానికి చేతులు ఎలా వచ్చాయ్యా? విజయ్ గారు, మీరైనా చెప్పండి, ఒక్కసారి వచ్చి చూడండి. పిచ్చిదైనా కళ్ళ ముందు ప్రాణాలతో ఉండేది, ఇప్పుడు దాన్ని శవాన్ని ఎట్టా చూసేదయ్యా? మీ బాధను మేము అర్థం చేసుకోగలం. ముందు మీరు ఒక్కసారి వచ్చి చూడండి. రండి మేడం. పదండి. వదినా, మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడ పరిస్థితి ఏంటో చూసొస్తాను. అమ్మ ఇషిక, తను మీ అమ్మాయి అయినా చూడండి. మా అమ్మాయే సార్. అమ్మా ఇషిక, అయ్యో మా అమ్మాయే సార్, మా అమ్మాయే. అయ్యో అమ్మా, అమ్మా ఇషిక, ఎంత పని జరిగిపోయినాదే. నా చేతులారా నేను చంపుకున్నాను కదే భగవంతుడా, నేనేం చేతురా? అమ్మా ఇషిక, నీ మొగుడే నిన్ను చంపేసినాడు కదే. అమ్మా, ఎంత దయలేని వాడే నీ మొగుడు. నీ మీద కనికరం లేకుండా నిన్నిట్ట చంపేసినాడు కదే అమ్మా ఇషిక. బాగా చూడండమ్మా, నిజంగా మీ అమ్మాయేనా? ఇంకా ఏందయ్యా చూసేది? ఈ సీరా రవిక మా అమ్మాయిదే. కనపడకుండా పోయిన ముందు రోజు రాత్రి కట్టుకున్నవి. ఈ రంగు, ఒంటి రంగు అంతా అదేనయ్యా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా బిడ్డ నాకు తెలీదా? అమ్మా ఇషిక, అన్యాయంగా చచ్చిపోయినావే. మీకెవరి మీద అనుమానం ఉందా? నేను ముందే చెప్పినాను కదయ్యా, ఎవరి మీదో కాదు, దీని మొగుడు మీదనే అనుమానం ఉందయ్యా. దీని మొగుడు మీద అనుమానం ఉంది. దీని మొగుడు కృష్ణునే దీన్ని చంపేసినాడయ్యా.
పెళ్లి చేసుకుని తాళి తెచ్చినాడయ్యా. పిచ్చిదాన్ని చేసి ఇంట్లోంచి గెంటేసినాడయ్యా. వాళ్ళమ్మను జైలు పాలు చేసినాడు. నాయనను మంచం పట్టేటట్టు చేసినాడు. అన్నను ఆసుపత్రి పాలు చేసినాడు. దీన్నేమో ఇట్ట కాటికి పంపించినాడయ్యా. మొత్తానికి ఆ కృష్ణేనయ్యా కారణం. ఆ కృష్ణే కారణం. అయ్యో అమ్మా ఇషిక, అమ్మా ఇషిక. ఎస్ఐ గారు, కృష్ణబాబు ఈ చచ్చిపోయిన అమ్మాయితో 2-3 సార్లు గొడవ పట్టడం నేను కళ్ళారా చూశాను. అవును సార్, ఓ రోజు ఇంట్లో నుంచి గెంటేశారు కూడా. ఆ అమ్మాయి అంటే కృష్ణబాబు గారికి ఇష్టం లేదు సార్. అమ్మా ఇషిక, ఇంకా చెప్పండి అయ్యా. మీ అందరికీ తెలుసు, కృష్ణకు తప్ప వేరే వాళ్లకు నా బిడ్డను చంపే అవసరమే లేదు. కృష్ణే హంతకుడు ఎస్ఐ గారు. లేదు ఎస్ఐ గారు, కృష్ణ చాలా మంచివాడు. తను ఎప్పటికీ ఇలాంటి పంచాడు. నా మాట వినండి. మంచితనం ముసుగేసుకున్న మృగమయ్యా కృష్ణ. అందుకే నా బిడ్డను చంపేసినాడు. ఆవిడ మాటలు నమ్మకండి ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను, కృష్ణ హంతకుడు కాదు, తను చీమకు కూడా అపకారం చేయడు. ఐఎమ్ సారీ, ఈ కేసులో మొదటి నుంచి కృష్ణే అనుమానితుడిగా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయక తప్పదు.